ఇదేంది క్రాస్ బ్రీడ్ అనుకుంటున్నారు ఇద్దరు. కేటీఆర్దే క్రాస్ బ్రీడ్ అట. ఇది ఎక్కడి క్రాస్ బ్రీడు, ఏం కథ, ఏం ఏం మాటలు ఇవి. ఆయన ఎవరు ఎమ్మెల్యే సంజయ్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడట నువ్వు క్రాస్ బ్రీడ్ అన్నాడట. నేను కాదు నువ్వే క్రాస్ బ్రీడ్ అని ఈయన అంటున్నాడు. అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారం అని వ్యాఖ్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్దే క్రాస్ బ్రీడ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేసిందట. ఆయన ఆదివారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ తనను క్రాస్ బ్రీడ్ నాయకుడు అని కేటీఆర్ సంబోధించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను రాజకీయ వ్యభిచారినైతే నువ్వు వ్యభిచార కొంప నడిపినవా? గతంలో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న నీదా క్రాస్ బ్రీడ్ నాదా అని కేటీఆర్ను నిలదీశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్ను నిలబెట్టి జీవన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ చేయించిన క్రాస్ బ్రీడ్ నాయకుడు కేటీఆర్ అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కుటుంబ అహంకారపూరిత వ్యాఖ్యలతోనే రాష్ట్రంలో వెలమ జాతి గౌరవం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను తన కుటుంబం రాజకీయాల్లో ఉన్నామన్న సంజయ్ రాజకీయాల్లోకి వచ్చాక తన ఆస్తులు తగ్గినాయే తప్ప పెరగలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎవరిని క్రాస్ బ్రీడ్ ఏమనాలా అంటే, ఇప్పుడు క్రాస్ బ్రీడ్ అంటే మళ్ళీ వేరే అనుకుని అట్ట కాదు, ఓన్లీ రాజకీయాలకు సంబంధించిన క్రాస్ బ్రీడ్ టర్మినాలజీ అనమాట ఇది. ఇప్పుడు ఈయన పార్టీ మారింది వాస్తవమే, బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్లోకి పోయింది సంజయ్, అది నిజమేనా? కేటీఆర్ మొత్తం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కేసీఆర్, కేటీఆర్ అందరూ కలిసి బురదల బొరలాడే పందుల లెక్క అందరినీ కొనుగోలు చేసిర్రు. రండి 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 అని. అది వాస్తవమే. ఏది వాస్తవం కాదు, ఇద్దరిది వాస్తవమే. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ ఎవరు? మీరు అంటున్న లాంగ్వేజ్లో అంటే మీరిద్దరు క్రాస్ బ్రీడ్సే కదా. మరి ఏ లెక్కన చూసినా నువ్వు పార్టీ మారింది వాస్తవమే, ఆయన పార్టీ మారడానికి అవకాశం కల్పించింది వాస్తవమే.